boats and streams ఉంది. Upstream speed of a motorboat is 60% of the downstream speed. ఇక్కడ డౌన్స్ట్రీమ్ స్పీడ్ 5 పార్ట్స్ అడిగితే అప్స్ట్రీమ్ 3 పార్ట్స్. ఎందుకంటే 60% అనేది 100%లో 3/5 కదా, ఫ్రాక్షన్ ఫార్మ్. ఓకే, ద మోటార్ బోట్ ట్రావెల్స్ 40 kilometers downstream. Okay, 40 kilometers downstream, but while returning the same distance upstream 40. Okay, ఇది 40, ఇది 40. Same distance upstream, the rate of the stream triples. Okay, rate of stream అంటే ఇక్కడ వచ్చేసి బోట్ స్పీడు, స్ట్రీమ్ స్పీడు మనము క్యాల్కులేట్ చేసుకుందాం. ఫస్ట్ బోట్ స్పీడ్ వచ్చేసి 4 parts, స్ట్రీమ్ వచ్చేసి 1 part నార్మల్ మెథడ్స్లో. బట్ అప్ స్ట్రీమ్కి వచ్చేదానికి ఇక్కడ ఇది అనేది ట్రిపుల్ అయిందంటండి, ట్రిపుల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది 5 అలానే ఉంటుంది, 5 అలానే ఉండిపోతుంది డౌన్ స్ట్రీమ్. బట్ అప్ స్ట్రీమ్ అనేది 4 - 3 కదా, 1 part అలానే ఉండిపోతుంది. వాడు క్వశ్చన్లో ఏమన్నాడు, ఇన్ దిస్ వే ద మోటార్ బోట్ టేక్స్ ఏ టోటల్ టైమ్ ఆఫ్ 48 hours. ఈ స్పీడ్తో వెళ్ళినప్పుడు 48 hours అయిందంటండి. అంటే టైం ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. ఇది 1 part అయితే ఇది 5 parts. సో ఇక్కడ ఒక్క నిమిషం అండి, 48 కదా మంది, ఇవి రెండు ఎన్ని ఉన్నాయి, 6 parts ఉన్నాయి. మనకి కావాల్సింది అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. $40 hours పట్టింది, 40 kilometers. 1 part is equal to 1 kilometer. 5 parts is equal to 5 kmph. ఓకే, వాడు క్వశ్చన్లో ఏమడిగాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్ టేకెన్ టు గో 60 kilometers డౌన్ స్ట్రీమ్ అండ్ టైమ్ టేకెన్ టు రిటర్న్ ది సేమ్ డిస్టెన్స్ అండ్ అప్ స్ట్రీమ్. ఓకే, అప్ స్ట్రీమ్ స్పీడ్కి అప్ స్ట్రీమ్ డిస్టెన్సు డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ సేమ్, బట్ టైం డిఫరెన్స్ అడిగాడు. ఎంత డిస్టెన్సు, 60 kilometers. 60 kilometers by 5 నార్మల్గా ఎంత ఉంది, అప్ స్ట్రీమ్ 3 kilometers per hour. ఓకే, వీటి యొక్క డిఫరెన్స్ అండి. ఇది 12 అవుతుంది, ఇది 20 అవుతుంది. వీటి యొక్క డిఫరెన్స్, ఇది 12 అవుతుంది, ఇది 20 అవుతుంది. వీటి యొక్క డిఫరెన్స్ 8 hours. అంతే అండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాం, వాటి యొక్క రేషియో తీసుకున్నాం. డౌన్ స్ట్రీమ్ 5 parts, అప్ స్ట్రీమ్ 3 parts. ఎందుకంటే 60% ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, 40 kilometers, 40 kilometers. బట్ స్ట్రీమ్ ఎక్కువ అవడం వల్ల మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది నార్మల్గా అలానే ఉండిపోతుంది డౌన్ స్ట్రీమ్, బట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఇది అలానే తీసుకున్నాం. వాటి యొక్క రేషియో ప్రకారంగా 48 hours ఇలా తీసుకున్నాం. తర్వాత ఏం చేసాం, రిమైనింగ్ వాటి యొక్క స్పీడ్స్ అనేది ఇచ్చేసుకున్నాం. తర్వాత వాటి యొక్క సేమ్ డిస్టెన్స్ అన్నాడు. సో బిఫోర్ ఎలా ఉన్నాయో అలానే తీసుకొని వాల్యూస్ మనం క్యాల్కులేట్ చేసాం, ఈ వాల్యూ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.